న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హనుమకొండ పోలీసులకు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. తప్పుడు ఆరోపణలు చేసిన కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు కేటీఆర్ పై 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేస్తామని స్థానిక పోలీసులు చెప్పారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హనుమకొండ పోలీసులకు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. తప్పుడు ఆరోపణలు చేసిన కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు కేటీఆర్ పై 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేస్తామని స్థానిక పోలీసులు చెప్పారు. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా కార్పొరేటర్లు, మా లీగల్ సెల్లు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్వై, మహిళా కాంగ్రెస్ అందరి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించే విధంగా అనుచిత వ్యాఖ్యలు గత 3 నెలల నుంచి కూడా ఇదే విధంగా చేస్తున్నాడు శాసనసభ్యుడు కేటీఆర్ గారు. నిన్న ఇవాళ తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటూ 2500 కోట్లు నిరాధారమైన ఆరోపణలు చేసి ఢిల్లీకి గట్టి బీజేపీలోకి వెళ్ళిపోతున్నాడు. ఒక ప్రజలచే ఎన్నుకున్న ముఖ్యమంత్రిని అగౌరవపరుస్తూ, దుర్భర్షలాడుతూ ప్రజలందరినీ తప్పుదోవ పట్టిస్తున్న ఇతన్ని తక్షణం అరెస్టు చేయాలని చెప్పి మా హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మా హన్మకొండ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారు, హన్మకొండ కార్యకర్తలు అందరం కలిసి సమావేశమై నిర్ణయం తీసుకుని ఇప్పుడు హన్మకొండ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. తక్షణం ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన ఇదే విధంగా కనుక మాట్లాడితే ఈసీ కూడా కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ ఎలక్షన్ గుర్తును కూడా రద్దు చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం.